హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీ హ్యావ్ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే నా పేరు హారిక. నా ఛానల్లో వ్లాగ్స్తో పాటు ఫ్యాషన్ హాల్స్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను. అలానే కిడ్స్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాను. హెల్దీ స్నాక్స్ కానీ, హెల్దీ ఫుడ్, బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇవన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను. ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఆల్రెడీ నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకి తెలిసే ఉంటుంది, నేను ప్రెజెంట్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఎందుకున్నాను ఏంటి అనేది చెప్తాను ఈ వీడియోలోనే. ఫస్ట్ అయితే మీకు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని షేర్ చేసుకుంటాను. మా అమ్మ చిన్నప్పుడు ఫ్రీక్వెంట్గా ఈ రెసిపీ చేసి పెట్టేది బ్రేక్ఫాస్ట్లో. నాకు చాలా ఫేవరెట్ ఈ బ్రేక్ఫాస్ట్. ఇంక నేను వచ్చాను కదా, ఇంకా అమ్మ నా కోసం చేస్తున్నారు. చేయడం కూడా చాలా ఈజీ, మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం సాల్ట్, కారం, శనగపిండి ఒక కప్ వరకు, ఇవన్నీ వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక 7 to 8 ఎగ్స్ వరకు మంచిగా బీట్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దాంట్లో మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇది. హై ప్రోటీన్ ఉంటుంది అండ్ హై ఫైబర్ కూడా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్కి పర్ఫెక్ట్ ఇది. రెడీ అయ్యా అదే అప్పుడే రెడీ 1 2 3 గో గో వద్దు వేదాంశ అయితే ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ తినేసి పడుకుంది. ఈ గ్యాప్లో మా అమ్మ గోరింటాకు ముందు రోజునే ప్రిపేర్ చేసి పెట్టింది. ఇంకా అది కాళ్ళ నిండా రాసేసింది అనమాట. కొంచెం చెరిపేసుకోకుండా కవర్స్ అయితే కట్టేసాము మేము. ఇక్కడ నేను మా అమ్మ ముందు రోజే చేసిందని చెప్పాను కదా, మేము నైట్ పెట్టేసుకున్నాము. ఇంకా దానికి మార్నింగ్ పెట్టాము. నైట్ కొంచెం చిరాగ్గా ఉంటుంది కదా వాష్ చేయడానికి ఇదంతా కూడా, ఇంకా అందుకే నెక్స్ట్ డే అయితే పెట్టాము. ఇక్కడ నా ఫేవరెట్ కర్రీ, ఇదైతే నాకు చాలా ఇష్టము. బొబ్బరి చిక్కుళ్ళు అంటారు, ఇక్కడ ఏమంటారు తెలియదు నాకు. ఈ కర్రీ అయితే నాకు చాలా ఇష్టం. ఇంకా అమ్మ అది చేసింది ఆ రోజు. ఇంకా బోన్ చేసాక నేను కూడా కాలికి పెట్టుకున్నాను. ఆషాఢం వస్తే ఖచ్చితంగా అందరూ గోరింటాకు పెట్టుకుంటారు కదా. ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి అమ్మ ప్రిపేర్ చేసి మొత్తం పెట్టింది. ఇంకా మా ఇంట్లో ఉంటే ఆషాఢం స్టార్ట్ అవ్వడం పాపం మా అత్తగారు ఖచ్చితంగా కోసేసుకుంటుంది గోరింటాకు ఎక్కడున్నా. ఇంకా మొత్తం అది కూడా మంచిగా గోరింటాకు ప్రిపేర్ చేసి నాకు ఇస్తారు పెట్టుకోమని చెప్పి. ఇంకా గోరింటాకు సందడంతా అయిపోయాక ఇక్కడ ఈవినింగ్ స్నాక్స్లో అయితే నేను సలాడ్ తింటున్నాను. మీకు చాలా సలాడ్ రెసిపీనే చూపించాను. ఎవరికైనా కావాలంటే షార్ట్ వీడియోస్లో ఉంటాయి. లాంగ్ వీడియోస్లో మీకు వెతుక్కోవడం కష్టం అవుతుంది కదా, సో షార్ట్ వీడియోస్లో ఉంటాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంకా ఈవినింగ్ అయితే బటర్ చికెన్ చేస్తున్నాను. అమ్మకి చాలా ఇష్టం ఈ రెసిపీ. ఇంకా నేను వస్తే ఈ రెసిపీ ఖచ్చితంగా చేస్తాను. నేను ఎలానో తినకూడదు కదా, ఇంకా అమ్మ వాళ్ళ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నాకు ఆల్రెడీ అమ్మ మష్రూమ్ కర్రీ వండేసి పక్కన పెట్టేశారు. ఇంకా వాళ్ళ కోసం అయితే నేను ఇక్కడ బటర్ చికెన్ చేస్తున్నాను. చపాతీ, పరోటా ఇందులోకి అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీ చేసుకోవడం కూడా. ఫస్ట్ అయితే కొంచెం ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు యాడ్ చేసుకొని చికెన్ని మ్యారినేట్ చేసేసుకోవాలి 1 hour వరకు. ఇప్పుడు గ్రేవీ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ఒక చిన్న చెక్క, లవంగాలు, ఇలాచీ, అలానే జీడి నూక ఉంటుంది కదా, జీడిపప్పుతోనే జీడి నూక కూడా ఉంటుంది. సో అదైతే ఒక 2 tablespoons or 3 tablespoons యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 4 ఆనియన్స్, ఒక 6 టమాటోస్, కొంచెం గ్రీన్ చిల్లీ కట్ చేసేసుకోవాలి. ఇక్కడైతే ప్యాన్లో కొంచెం బటర్ యాడ్ చేసుకొని చెక్క, లవంగం, ఇలాచీ ఇవన్నీ ముందు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటో, గ్రీన్ చిల్లీ యాడ్ చేసేసుకోవాలి. ఈ 3 కూడా మంచిగా కుక్ అయిపోవాలన్నమాట, కొంచెం సాఫ్ట్గా. ఆ తర్వాత జీడినూక చూపించాను కదా, అది కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకొని తర్వాత మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అందులోనే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదండి, అది కూడా అందులో యాడ్ చేసేసుకొని చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అయ్యి కొంచెం ఆయిల్ తేలేంత వరకు మనం కుక్ చేసుకోవాలి చికెన్ని.
ఆల్రెడీ ఇందులో మనం అన్నీ యాడ్ చేసేసాం కాబట్టి ఇంకేమీ యాడ్ చేసుకోకర్లేదు. చికెన్ మంచిగా కుక్ అయిపోతే సరిపోతుంది. ఇక్కడ చూసారా చికెన్లోంచి వాటర్ మొత్తం అయిపోయినాయి, చికెన్ కూడా మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు చికెన్ కూడా తీసి సపరేట్ చేసుకున్నాక ఇందాక మనం ప్యూరీ చేసుకున్నాం కదా మసాలా పేస్ట్ అంతటిని, మళ్ళీ ఒక 1 టేబుల్ స్పూన్స్ వరకు బటర్ యాడ్ చేసుకొని ప్యూరీని మొత్తం అందులో యాడ్ చేసుకోవాలి. అందులోనే కొంచెం ధనియాలు, జీలకర్ర పౌడర్, బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. మన టేస్ట్కి తగ్గట్టుగా కారం కూడా అడ్జస్ట్ చేసుకోండి. కారం అయితే మరీ ఎక్కువ యాడ్ చేసుకోవద్దు, ఎందుకంటే మనం రైస్తో కాదు కదా, జస్ట్ రోటీతోనే మనం తింటాం కాబట్టి కారం అంత ఎక్కువ ఏం పడదు. కారం కూడా యాడ్ చేసుకున్నాక మంచిగా మిక్స్ చేసేసుకున్నాక తర్వాత కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. జనరల్గా స్వీట్ ఇష్టం లేని వాళ్ళకైతే స్కిప్ చేసుకోవచ్చు, కానీ రోటీస్లోకి చపాతీలోకి కొంచెం షుగర్ తగిలితేనే బాగుంటుంది. అండ్ మనం వేసిన మసాలా అదంతా కూడా అడ్జస్ట్ అవుతుంది. మరీ ఎక్కువ ఏం అవసరం లేదండి, ఒక 1 టేబుల్ స్పూన్ నుంచి 1/2 టేబుల్ స్పూన్ వరకు సరిపోతుంది. తర్వాత మనం ఇందాక పక్కన పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసేసుకొని బాయిల్ చేసుకోవాలి. దించే ముందు కొంచెం కసూరి మేతిని క్రష్ చేసుకొని యాడ్ చేసుకోండి. కసూరి మేతి లేకపోతే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి, రోటీలోకి కానీ పుల్కాలోకి కానీ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు రోటీ చేసుకున్నా రెగ్యులర్గా ఈ కర్రీ చేసుకుంటూనే ఉంటారు, అంత టేస్టీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ అయితే ఒక డిఐవై షాంపూని మీతో షేర్ చేసుకుంటాను. అమ్మ రీసెంట్గా స్టార్ట్ చేసిందంట, నేను కూడా యూస్ చేశాను 2 టైమ్స్. నాకు కూడా చాలా బాగా అనిపించింది, న్యాచురల్ కండిషనర్ లాగా కూడా అనిపించింది. సో అందుకే నేను కూడా ఈ వీడియో షూట్ చేసుకుంటున్నాను. ఇదేంటంటే హాట్ వాటర్లో కొంచెం మందార ఆకులు, మందార పువ్వులు ఈ 2 మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. మీరు ఇలా బాయిల్ చేసుకొని నైట్ అంతా ఉంచేసుకొని మార్నింగ్ అయినా మీరు యూస్ చేసుకోవచ్చు, లేదు అంటే హెయిర్ వాష్ చేసుకొని ఒక 30 మినిట్స్ ముందు ఇలా బాయిల్ చేసేసుకొని మంచిగా బాయిల్ అయిన తర్వాత చేత్తో మంచిగా దాన్ని మిక్స్ చేసుకొని స్టెయిన్ చేసుకుంటే మనకి ఈ ఫామ్లో అయితే రెడీ అవుతుంది. కొంచెం స్లైమీ టెక్స్చర్లా అయితే ఉంటుంది. ఇందులో మనం షాంపూ యాడ్ చేసేసుకొని జనరల్గా హెయిర్ ఎలా వాష్ చేసుకుంటామో అలా వాష్ చేసుకోవడమే. దీనికి సపరేట్గా నేనైతే హెయిర్ వాష్ చేసిన తర్వాత కండిషనర్ అప్లై చేస్తాను, కానీ ఇది యూస్ చేసిన తర్వాత ఇంక నేను కండిషనర్ అయితే ఏమి యూస్ చేయలేదు. హెయిర్ అయితే చాలా బాగుంది. ఇంకా నైట్ అయితే తమ్ముడు నేను అలా బయటికి వెళ్ళామన్నమాట. అరౌండ్ 9:30 to 10 మధ్యలో అయితే బయటికి వెళ్ళాము అలాగా సరదాగా. ఇంతకీ అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చానంటే, మీకు లాస్ట్ వ్లాగ్లో షేర్ చేసుకున్నాను కదా, కొంచెం టైర్డ్గా ఉన్నప్పుడు నేను ఇలా సెల్ఫ్ కేర్ చేసుకుంటాను, నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ ఉంటాను అని చెప్పి ఒక వ్లాగ్ అయితే నేను లాస్ట్ వీక్ షేర్ చేసుకున్నాను కదా. యాక్చువల్లీ నాకు టైఫాయిడ్ ఫీవర్ ఉంది, దానివల్లే నాకు కొంచెం అలా డల్గా టైర్డ్గా అలా ఉండేది. ఇంకా నాకు ఎంత నన్ను నేను పుష్ చేసుకున్నా సరే ఇంకా నా వల్ల అవ్వట్లేదు. ఇంకా టెస్ట్ అవి చేయించుకుంటే టైఫాయిడ్ ఫీవర్ అని చెప్పి వచ్చిందనమాట. ఇంకా బాగా నీరసంగా ఉంటుంది అని చెప్పి అమ్మ ఇంటికి రమ్మన్నారు. ఇక్కడే ఒక 20 days ఉందామని చెప్పి వచ్చాను. కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల అండ్ ఇక్కడ వాటర్ కూడా నాకు పడట్లేదంట, సో ఆ రెండింటి వల్ల నాకు ఫ్రీక్వెంట్గా వచ్చేస్తుంది. అప్పటికి బాయిల్ చేసే వాటరే తాగుతున్నాను, కానీ ఎప్పుడైనా మిస్ అయ్యి నార్మల్ వాటర్ తాగినా సరే నాకు వచ్చేస్తుంది. ఈసారి నుంచి ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ నెక్స్ట్ అయితే మొత్తం అంతా తిరిగేశాక నాకు ఇష్టమైన ఐస్ క్రీమ్ తమ్ముడు కొన్నాడు, ఇంకా తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.